హలో అండ్ వెల్కమ్ టు సాక్షి టీవీ. ఇప్పటి వరకు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలంటే ముందుగా స్లాట్ బుకింగ్, డ్రైవింగ్ టెస్ట్, బయోమెట్రిక్ వంటి వాటి కోసం ఆర్టీఓ ఆఫీస్ చుట్టూ ప్రదక్షిణ చేస్తే కానీ డ్రైవింగ్ లైసెన్స్ అందుకోలేరు. కానీ ఇకపై ఈ కష్టాలుండవు. ఈ సమస్యలకు చెక్ పెడుతూ కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. జూన్ 1వ తేదీ నుంచి కొత్త రూల్స్ అమల్లోకి వస్తున్నాయి. దీని ప్రకారం ఆర్టీఓ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. స్లాట్ బుకింగ్, డ్రైవింగ్ టెస్ట్ అవసరం లేదు. ఎటువంటి టెస్ట్ లేకుండానే తేలికగానే డ్రైవింగ్ లైసెన్స్ పొందొచ్చు. ఈ కొత్త నిబంధనల్లో గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ నిర్వహించే టెస్ట్ పాస్ అయితే చాలు. అంటే ఇన్స్టిట్యూట్ లో అర్హత సాధించిన వారికి మాత్రమే లైసెన్స్ వస్తుంది. కేంద్ర, రాష్ట్ర రోడ్డు రవాణా శాఖలు ఈ డ్రైవింగ్ ఇన్స్టిట్యూట్లను ప్రారంభిస్తున్నాయి. డ్రైవింగ్ లైసెన్స్ కావాలని దరఖాస్తు చేసుకునేవారు గుర్తింపు పొందిన డ్రైవింగ్ ఇన్స్టిట్యూట్ కేంద్రాల్లో రిజిస్టర్ చేసుకోవాలి. దీనివల్ల ఆర్టీఓ కార్యాలయం చుట్టూ తిరుగుతూ క్యూలో నిల్చోవాల్సిన అవసరం ఉండదు. ఆ సంస్థ నిర్వహించే పరీక్ష పాస్ కావాల్సి ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు మీరు డ్రైవింగ్ టెస్ట్ పాస్ అయినట్లు ఓ సర్టిఫికేట్ జారీ చేస్తారు. తర్వాత ఆ సర్టిఫికేట్ ఆధారంగా ఆర్టీఓ కార్యాలయంలో లైసెన్స్ కు అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత ఆర్టీఓ నుంచి ఏ విధమైన టెస్టింగ్ లేకుండా డ్రైవింగ్ లైసెన్స్ జారీ అవుతుంది. ఈ డ్రైవింగ్ కోర్స్ లైట్ మోటార్ వెహికల్ కోసం అందించనున్నారు. లైట్ వెహికల్ డ్రైవింగ్ శిక్షణ 4 వారాలు కానీ కనీసం 29 గంటల శిక్షణ కానీ ఉండాలి. ఇందులో 21 గంటలు ప్రాక్టికల్, 8 గంటలు థియరీ ఉండాలి. హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం 6 వారాలు 39 గంటల శిక్షణ ఉంటుంది. 31 గంటల పాటు ప్రాక్టికల్, మిగతా 8 గంటలు థియరీ ఉంటుంది. దీనికంటే ముందుగా ఆర్టీఓ ఆఫీస్లో లెర్నింగ్ లైసెన్స్ తీసుకున్న తర్వాత ఈ ప్రక్రియ చేపట్టాలి.